హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో HDFC యొక్క ఒక ఫండ్ గురించి తెలుసుకుందాం. బేసిక్ ఇన్ఫర్మేషన్, రిటర్న్ ఎంత అండ్ ఈ ఫండ్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అని తెలుసుకుందాం. ఈ ఫండ్ యొక్క లాస్ట్ 6 months రిటర్న్ 41.74%, లాస్ట్ 1 year రిటర్న్ 108% కంటే ఎక్కువ, లాస్ట్ 3 years రిటర్న్ 17.42%, లాస్ట్ 5 years రిటర్న్ 20.35%. ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 19.87% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫండ్ నేమ్ HDFC స్మాల్ క్యాప్ ఫండ్. సో ఈ ఫండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది ఈక్విటీ కేటగిరీ యొక్క స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ NAV 74.69 రూపీస్. ఈ ఫండ్లో మీరు మంత్లీ మినిమం అమౌంట్ 500 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మినిమం లంసమ్ అమౌంట్ 5000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మ్యాక్సిమం లంసమ్ అమౌంట్కి అసలు లిమిట్ లేదు. ఇక మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2 ways ఉంటాయి. మంత్లీ కొంచెం మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉండవచ్చు. దాన్ని SIP అంటారు, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లేదా ఒక్కసారిగా FDలా 1 time ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాన్ని లంసమ్ అమౌంట్ అని కూడా అంటారు. అంటే ఒక్కసారిగా మనీ ఇన్వెస్ట్ చేసి మెచ్యూరిటీ తర్వాత మీరు అమౌంట్ని తీసుకోవచ్చు. ఈ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.87%. ఫ్రెండ్స్, మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్పెన్స్ రేషియో మీకు తగ్గుతుంది. అలాగే డైరెక్ట్ కేటగిరీలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఏజెంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ రెగ్యులర్ కేటగిరీలో ఇన్వెస్ట్ అవుతుంది. అలాగే ఏజెంట్ కమిషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏజెంట్ కమిషన్ లేకుండా టోటల్ బెనిఫిట్ మీకే కావాలనుకుంటే గ్రో లేదా zerodha త్రూ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫస్ట్ మీ KYC అప్డేట్ చేయాలి. తర్వాత మీ నెట్ బ్యాంకింగ్ని ఫండ్లో యాడ్ చేయాలి. సో ఎవ్రీ మంత్ మీ మనీ కట్ అవుతూ ఉంటుంది. ఈ ఫండ్ ఏ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తుందో చూద్దాం. బజాజ్ ఎలక్ట్రికల్స్, సొనాటా సాఫ్ట్వేర్స్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, PNC, ఇంట్రాటెక్, KEC, ఇంటర్నేషనల్, ఇవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవ్రీ మంత్ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. సో రిటర్న్ 20%, టెన్యూర్ 10 years, అంటే 10 years వరకు మంత్లీ మీరు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 60,000 అండ్ ఫైనల్ అమౌంట్ 1,91,000. ఒకవేళ రిటర్న్ 15% అనుకుందాం, టెన్యూర్ 9 years. సో మీ ఫైనల్ అమౌంట్ 1,14,424 రూపీస్. ఒకవేళ మీరు మంత్లీ 1,500 రూపీస్ 15 years వరకు డిపాజిట్ చేస్తే రిటర్న్ 15%. సో మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 2,70,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 10 lakhs. మీ ఇన్వెస్ట్ అమౌంట్ అండ్ టెన్యూర్ ఇంక్రీజ్ చేస్తే మీ ఫైనల్ అమౌంట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు లంసమ్ అమౌంట్ గురించి తెలుసుకుందాం. మీరు ఒక్కసారిగా 50,000 ఇన్వెస్ట్ చేశారు. రిటర్న్ 15%, టెన్యూర్ 15 years. మీ ఫైనల్ అమౌంట్ 4,06,000. ఒకవేళ 20 years వరకు అమౌంట్ని మీరు అలానే ఉంచితే మీ ఫైనల్ అమౌంట్ 8,18,000. టెన్యూర్ని పెంచి 25 years వరకు ఈ ఫండ్ని మీరు అలానే కంటిన్యూ చేస్తే 15% రిటర్న్తో మీ ఫైనల్ అమౌంట్ 16,45,000. టెన్యూర్ 30 years అయితే మీ ఫైనల్ అమౌంట్ 33 lakhs. సో ఇది HDFC స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్, గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి WFH జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఈ విధంగా యాప్ వస్తుంది. ఇప్పుడే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా జాబ్స్ విత్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా మనం వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి WFH జాబ్స్.